మేషరాశివారు ఒక నిమిషం ఆగండి. మీరు పడుతున్న కష్టాలు, మీరు చిందిస్తున్న కన్నీళ్లు చూసి ఆ భగవంతుడే కరిగిపోయాడు. ఇప్పటివరకు మీ ఓర్పును పరీక్షించిన ఆ కాలం ఇప్పుడు మీకు అద్భుతమైన ఫలితాన్నివ్వబోతోంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమశివుడి మూడవ కన్ను ఇప్పుడు మీకోసం తెరుచుకుంది. రాత్రి సరిగ్గా 1:15 మీ ఇంట్లో ఏం జరగబోతుందో మీకు తెలుసా? ఇవి ఏవో మాటలు కాదు, మీ జాతక చక్రంలో కనిపిస్తున్న ఒక అద్భుతమైన సంకేతం. మేషరాశి జాతకులారా, మీ తలుపులు వేసుకుని మరీ ఈ రహస్యాలను వినండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు మీ జీవిత దిశను మార్చటమే కాదు, మీ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తాయి. మీ కష్టాల వనవాసం ముగిసి వైభవం మొదలయ్యే సమయం వచ్చేసింది. ఆ దైవ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హరహర మహాదేవ! మిత్రులారా, నేను ఇప్పుడు చెప్పబోయే మాటలను అస్సలు తక్కువగా అంచనా వేయకండి. మీరు చేసే పనులన్నీ పక్కన పెట్టి నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈరోజు మీ చెవిన పడుతున్న ఈ మాటలు సామాన్యమైనవి కావు. ఒక మనిషి పడే బాధ హద్దులు దాటినప్పుడు, ఆ కన్నీళ్లు పైనున్న భగవంతుడికి చేరినప్పుడు మాత్రమే ఆ శక్తి యొక్క మూడవ కన్ను తెరుచుకుంటుంది. అవును, మీరు విన్నది నిజమే. మీ కష్టాలు చూసి ఆ సృష్టికర్త కూడా కన్నీరు పెట్టుకున్న సమయం ఇది. మీ జీవితంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాయి. మీరు ఎన్నిసార్లు అనుకొని ఉంటారు, దేవుడా, అసలు నా మొర ఎప్పుడు వింటావని? ఎన్ని రాత్రులు నిద్రలేకుండా లోలోపలే కుమిలిపోతూ గడిపారు? ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా ఏడ్చిన రోజులు ఎన్ని? అలసిపోయి, ప్రభూ, ఇక నా వల్ల కావటంలేదు అని మీరు వేడుకున్న ఆ ఆర్తనాదం ఇప్పుడు దేవుడికి చేరింది. మీ బాధ ఎంతటిది అంటే మీ కష్టాలు చూసి ఆ భగవంతుడి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఎప్పుడైతే ఆ దైవం కరుగుతుందో అప్పుడే మీ తలరాత మారటం మొదలవుతుంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే రోజు వచ్చేసింది. శివుడి మూడవ కన్ను తెరుచుకుంది అంటే దానర్థం ఏంటో తెలుసా? మీకు 2 రకాల సంకేతాలు అందుతాయి. ఒకటి, మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ లేదా దుష్టశక్తులు బలహీనపడతాయి. 2, మీ జీవితంలో నిగూఢమైన సత్యాలు మీకు అర్థం కావటం మొదలవుతుంది. మీరు ప్రస్తుతం ఈ మార్పుల మధ్యలోనే ఉన్నారు. మీరు ఎదుర్కొన్న అవమానాలు, మోసాలు, నష్టాలు ఏవీ ఊరికే జరగలేదు. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల కళ్ళు మీ సంతోషం మీద పడ్డాయి. వారి అసూయ, వారి చెడు కోరికలే మీ దారికి అడ్డం పడ్డాయి. కాని ఇప్పుడు తీర్పు వెలువడింది. మిమ్మల్ని కాపాడటానికి ఒక దైవశక్తి సిద్ధంగా ఉంది. మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు మొదటి మార్పు మీ ఇంట్లో కనిపిస్తుంది. కారణం లేకుండా మనస్సు ఆందోళన చెందటం, పాత విషయాలు గుర్తుకు వచ్చి కన్నీళ్లు రావటం లాంటివి జరుగుతాయి. ఇది బలహీనత కాదు, మీ లోపల ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు పోతోందని అర్థం. ఇక రెండవ మార్పు, మీకు అత్యంత ఆత్మీయులు అనుకున్న వారి అసలు స్వరూపాలు బయటపడతాయి. మీరు నమ్మిన వారే మీకు వెన్నుపోటు పొడిచారని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. దైవ దృష్టి నుండి ఏదీ దాగి ఉండదు. ఇక మూడవ సంకేతం, ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తి కావటం, ఎక్కడో ఆగిపోయిన డబ్బు మీకు చేరటం. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంటే అది దైవాశీర్వాదం అని నమ్మండి. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మన బాధను చూసి కరిగిపోయినప్పుడు కేవలం ఊరడించటమే కాదు, న్యాయం కూడా చేస్తాడు. ఇప్పటివరకు మీ దారిని అడ్డుకున్న వారి దారులు ఇప్పుడు మూసుకుపోతాయి. మిమ్మల్ని మానసికంగా హింసించిన వారు తమ కర్మఫలాన్ని అనుభవించే సమయం వచ్చింది. మేషరాశి జాతకులారా, ఆ పరమశివుడి అనుగ్రహం మీపై ఉండాలని, మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు ధనవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో హరహర మహాదేవా అని భక్తితో టైప్ చేయండి. మీరు రాబోయే అద్భుతమైన మార్పులను మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని మీ సన్నిహితులకు కూడా షేర్ చేసి వారికి కూడా ఈ శుభవార్తలను తెలియజేయండి. మీ కర్మఫలాన్ని అనుభవించే సమయం వచ్చేసింది. ఇప్పటివరకు మీ సంతోషాన్ని దొంగిలించిన వారి తలరాత ఇప్పుడు తలక్రిందులు కాబోతుంది. కాని ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, ఈ అద్భుతమైన మార్పును మీరు చూడాలి అంటే ముందుగా మీ మనసులోని భయాన్ని, అనుమానాన్ని, ఆందోళనను తీసి పక్కన పెట్టాలి. ఎందుకంటే భయం అనేది ఆ దైవశక్తిని అడ్డుకుంటుంది. కాని నమ్మకం ఆ శక్తిని రెట్టింపు చేస్తుంది. ఇప్పటి నుండే ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంచండి. ఎందుకంటే మీ జీవితంలో మొదలైన ఈ కాలం ఒక అద్భుతం కంటే తక్కువేమీ కాదు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా కేవలం 3 పనులు మాత్రమే. మొదటిది, మీ మనసులో ఎవరిపైనా కూడా ద్వేషాన్ని ఉంచుకోకండి. రెండవది, ఎవరికీ చెడు జరగాలని కోరుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీ సమయం నడుస్తుంది. మీరు మంచిగా ఉంటేనే ఆ దైవబలం మీకు తోడుగా ఉంటుంది. ఇక మూడవది, పైనుండి వచ్చే దైవ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అది ఆ పైవాడి పిలుపు,
ఒక హెచ్చరిక మరియు ఒక ఆశీర్వాదం కూడా. ఆ దైవశక్తి మీ జీవితంలోకి పూర్తిగా రావాలని మీరు కోరుకుంటే ఇప్పుడే ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మనసులో ఇలా అనుకోండి, ప్రభూ, నేను సిద్ధంగా ఉన్నాను. నువ్విచ్చే తీర్పును, నువ్వు చూపించే దారిని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను అని. ఇక చూడండి, ఇన్నేళ్లుగా మూసుకుపోయిన తలుపులు ఇప్పుడు ఎలా తెరుచుకుంటాయో, మీకు దూరమైన సుఖశాంతులు మళ్లీ ఎలా తిరిగి వస్తాయో, మీ కళ్ళు ఇప్పటివరకు చూడలేని నిజాలను కూడా ఇప్పుడు చూడగలుగుతాయి. ఎందుకంటే ఆ పరమశివుడి 3వ కన్ను తెరుచుకుంది. ఆ దేవుడే మీ పక్కన నిలబడ్డాడు. ఇక మీ అదృష్టం ఎలా మారుతుందంటే అది చూసి మీకే ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం కేవలం మాటలు కాదు, మీ జీవితం తర్వాతి మలుపు. మనిషి పూర్తిగా విరిగిపోయి ఒంటరివాడు అయిపోయినప్పుడు ఆ భగవంతుడు తన చెయ్యి పట్టి లేపాలని అనుకున్నప్పుడే ఇలాంటి పిలుపు వస్తుంది. ఇప్పుడు మీ చుట్టూ జరుగుతున్న కొన్ని మార్పులను గమనించండి. ఇక 4వ సంకేతం ఏంటంటే మీ మనస్సు పదే పదే పాత విషయాల వైపు, పాత వ్యక్తుల వైపు మళ్లుతూ ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆ దైవశక్తి మీ లోపలికి వెళ్లి మీ పాత గాయాలను మాన్పుతోంది. అకస్మాత్తుగా పాత ఇల్లు గుర్తుకు రావటం, పాత స్నేహితుల ముఖాలు మెదరటం లేదా గతంలో చేసిన తప్పులు గుర్తురావటం, ఇవన్నీ మీ ఆత్మను శుద్ధి చేస్తున్నాయని అర్థం. కొత్త అదృష్టం మీ జీవితంలోకి రావాలంటే పాత వ్యర్థాలన్నీ పోవాలి కదా. ఇక 5వ సంకేతం, విరిగిపోయిన బంధాలు మీకు మీరే దూరమైపోతారు. నేను 2 చేతులు జోడించి మరీ చెబుతున్నాను. ఈ మాటలను అస్సలు తేలికగా తీసుకోకండి. భగవంతుడు ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చాలి అనుకున్నప్పుడే ఇలాంటి దైవ సంకేతాలు ఇస్తాడు. మీలో కూడా ఒక తెలియని అలజడి మొదలై ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు మనస్సు భారంగా అనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు ఏదో పెద్ద మార్పు జరగబోతోంది అనిపిస్తుంది. లోపల నుండి ఒక స్వరం వినిపిస్తుంది, నువ్వు పాత మనిషివి కాదు, నీ వెనక ఒక అదృశ్య శక్తి నడుస్తోంది అని. నా సోదరీ సోదరిమణులారా, ఇది యాదృచ్ఛికం కాదు. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి మిమ్మల్ని బయటకు తీసి అదృష్ట ద్వారాల వైపు ఆ దేవుడు నడిపిస్తున్న క్షణం ఇది. మేషరాశి జాతకులారా, ఆ భగవంతుడి మీద నమ్మకంతో ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో శ్రీమన్నారాయణ అని రాసి మీ నమ్మకాన్ని చాటుకోండి. మీ జీవితంలోకి రాబోయే ఈ బంగారు కాలాన్ని అందిపుచ్చుకోటానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ వారికి షేర్ చేసి దైవ కార్యాన్ని అందరికీ చేరవేయండి. మిత్రులారా, మనం చాలాసార్లు లోలోపల పూర్తిగా విరిగిపోతుంటాం. ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ నా బాధ వినేవారు ఎవరూ లేరా అని అనిపిస్తుంది. కాని నిజం ఏంటో తెలుసా? సరిగ్గా అదే క్షణంలో భగవంతుడు మీ భుజంపై చెయ్యివేసి, భయపడకు, ఇప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను అని భరోసా ఇస్తుంటాడు. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను ఆ రహస్యాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఇకపై మిమ్మల్ని ఒక సామాన్యమైన వ్యక్తిగా ఎవరూ చూడలేరు. ఎందుకంటే మీ గుర్తింపు మారబోతోంది. మీ అదృష్ట చక్రం వేగంగా తిరగబోతుంది. ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరదు. దేవుడు ఎవరినైతే ఎంచుకుంటాడో వారికి మాత్రమే ఈ మాటలు వినే భాగ్యం కలుగుతుంది. మేషరాశి జాతకులారా, మీరు గనక ఈ వీడియోను మధ్యలో వదిలేస్తే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయాలు మీ ఆలోచనలను, మీ నిర్ణయాలను మరియు మీ పూర్తి భవిష్యత్తును ఒక అద్భుతమైన మలుపు తిప్పబోతున్నాయి. అందుకే పూర్తి శ్రద్ధతో వినండి. ఈ సందేశం మీకోసమే అని మీకు కొంచెం అనిపించినా ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. ఆ దైవశక్తి మీ వరకు చేరటానికి ఇది ఒక చిన్న సంకేతం. నా ప్రియమైన జాతకులారా, మీ జీవితంలో అకస్మాత్తుగా అడ్డంకులు పెరిగిపోయినా, మీ సొంత మనుషులే మీకు దూరమైనా, మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆలస్యంగా వస్తున్నా ఒకటి మాత్రం అర్థం చేసుకోండి. భగవంతుడు మిమ్మల్ని ఒక సామాన్యమైన స్థితి నుండి తీసి ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడానికి సిద్ధం చేస్తున్నాడు. పర్వత శిఖరాన్ని చేరుకోవాలి అంటే ఆ దారిలో రాళ్లు రప్పలు ఉండటం సహజం. అలాగే మీరు పడుతున్న ఈ కష్టం ఒక శిక్ష కాదు, అది ఒక గొప్ప విజయానికి పునాది. మీ మనసులో ఉన్న ఆందోళన బలహీనత కాదు, అది మీలోకి దైవశక్తి ప్రవేశిస్తుందనే దానికి గుర్తు. మీ దారిలో వస్తున్న ఆటంకాలు మీ దురదృష్టం కాదు, మీరు సరైన సమయంలో సరైన చోటికి చేరటానికి దేవుడు వేసిన ప్లాన్. ఈ క్షణం నుండి మీ జీవితం మునుపటిలా ఉండదు. వేల మందిలో దేవుడు మిమ్మల్ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడు అని మీకనిపించవచ్చు. ఎందుకంటే మీ మనసు ఎంత బాధలో ఉన్నా సరే ఇతరుల కోసం పరితపించే గుణం మీలో ఉంది. చీకటి రోజుల్లో కూడా దేవుడి నామాన్ని మీరు వదలలేదు. ఇతరులకు లేని ఒక ప్రత్యేకమైన సహనం, శక్తి మీలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆ భగవంతుడే స్వయంగా మీ పక్కన వచ్చి నిలబడ్డాడు. వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మున్ముందు మీరు వినబోయే విషయాలు మీ ఊహకు కూడా అందనంత లోతుగా ఉండబోతున్నాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక రహస్య ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక మీ ఆత్మ మేల్కొంటుంది. మీ జీవితంలో జరుగుతున్న ప్రతీదీ
ఒక గొప్ప శక్తి, ఒక ప్రణాళిక అని మీరు గ్రహిస్తారు. మీ లోపలికి ఒకసారి తొంగి చూడండి. ఈ మధ్య మీ మనసు పదే పదే ఏదో పెద్ద మార్పు జరగబోతుంది, నా జీవితం ఇక మునుపటిలా ఉండదు అని చెబుతోంది కదా. నా ప్రియమైన మిత్రులారా, ఇది మామూలు ఆలోచన కాదు. దైవానుగ్రహం ఉన్నవారికి మాత్రమే కలిగే ఒక ప్రత్యేకమైన అనుభూతి. లోకం మిమ్మల్ని గుర్తించకపోవచ్చు, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కాని ఆ పైవాడు మిమ్మల్ని గమనిస్తున్నాడు. ఆ దైవ రహస్యం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, లోకం మిమ్మల్ని ఎంతలా దూరం పెడితే, ఎంతగా వేళెత్తి చూపిస్తే అంతకంటే గొప్ప ఎత్తుకు ఆ భగవంతుడు మిమ్మల్ని తీసుకెళ్తాడని అర్థం. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఒంటరితనం, మనుషుల ప్రవర్తనలో మార్పు, మీ కష్టానికి తగ్గ ఫలితం రాకపోవటం, ఇవన్నీ మిమ్మల్ని లోపల నుండి ఒక మహాయోధుడిలా తయారు చేయటానికి దేవుడు చేస్తున్న ఏర్పాటు. ఏ యుద్ధానికైనా వెళ్లే ముందు వీరుణ్ణి దేవుడు ఒంటరిగానే సిద్ధం చేస్తాడు. అందుకే మీ జీవితంలో ఇప్పటివరకు ఉన్న ఆ బరువు, ఆ బాధ ఇప్పుడు మెల్లిమెల్లిగా దిగిపోబోతున్నాయి. మీరు గమనించే ఉంటారు, అకస్మాత్తుగా మీ మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరో అదృశ్య శక్తి మీ లోపల కూర్చొని మిమ్మల్ని నడిపిస్తున్నట్లు, మీకు తోడుగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా. చెడు కలలు రావటం తగ్గిపోయి కారణం లేకుండానే ఏదో ఒక తెలియని ధైర్యం మీలో పుడుతుంది. మేషరాశి జాతకులారా, ఇవన్నీ ఆ దైవ సంకేతాలే. వీటిని సామాన్య మనుషులు గుర్తుపట్టలేరు, కాని దేవుడు ఎంచుకున్న మీలాంటివారు మాత్రమే వీటిని అనుభూతి చెందగలరు. ఒక మనిషిని భగవంతుడు తన నీడలోకి తీసుకున్నప్పుడు మొదట ఆ వ్యక్తి జీవితం కొంచెం ఊగిసలాడినా తర్వాత నిలకడగా మారి అద్భుతంగా వెలుగుతుంది. ఇప్పుడు మీ జీవితంలో ఆ మార్పు మొదలైపోయింది. ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోనివారు, మిమ్మల్ని తక్కువ చేసి చూసినవారు ఇప్పుడు మీ వైపుకు అకస్మాత్తుగా ఆకర్షితులవుతారు. ఇన్నాళ్లు మూసుకుపోయిన తలుపులే ఇప్పుడు మీకోసం కొత్త దారులు తీస్తాయి. కాని గుర్తుంచుకోండి, మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీరు ఓపికతో ఉన్నప్పుడు మాత్రమే ఈ దైవశక్తి మీకు పూర్తి ఫలితాన్నిస్తుంది. మిత్రులారా, భగవంతుడి మీద నమ్మకం ఉంచండి. ఈసారి రాబోయే తీర్పు మీకు అనుకూలంగానే ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతుంటాయి. ఒకే తప్పు మళ్లీ మళ్లీ చేస్తూ లోపల విరిగిపోతుంటారు. కాని ఈసారి కథ మారబోతోంది. మీ పరిస్థితులు మీ ఊహకు అందరంతగా మారబోతున్నాయి. ఎందుకంటే సాక్షాత్తు ఆ దేవుడే మీ పక్షాన నిలబడ్డాడు. ఆ భగవంతుడే తోడుగా ఉన్నప్పుడు ఏ శత్రువు మిమ్మల్ని ఏం చేయగలడు? ఏ నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఆపగలదు? మీ అదృష్ట చక్రం ఇప్పుడు వేగంగా పుంజుకుంటుంది. ఒకసారి అది వేగంగా తిరగటం మొదలైతే ఇక దాన్ని ఆపటం ఎవరితరమూ కాదు. అందుకే ఇక మీ మనసులో నుండి భయాన్ని తీసేయండి. ఓడిపోతామనే ఆలోచనను వదిలేయండి. ఏది ఏమైనా సరే నేను వెనకడుగు వెయ్యను అని గట్టిగా నిశ్చయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు వెనక్కి తగ్గటం అంటే మీ అదృష్టాన్ని మీరే తొక్కివేయటం. ఇన్నాళ్లు మీరు చాలా ఓర్చుకున్నారు, చాలా బాధలు అనుభవించారు. ఇకపై మీ జీవితం మీ పద్ధతుల్లో ఆ దైవాశస్సులతో సాగాలి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. సంతోషం అనే తుఫాను వచ్చే ముందు కొన్ని మోసాలు కూడా తోడవుతాయి. ముసుగు వేసుకున్న మనుషులు మీ మంచిని వాడుకోటానికి ప్రయత్నిస్తారు. రాబోయే 3 రోజుల్లో మీరొక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో ముగిసిపోయింది అనుకున్న పాత గొడవ లేదా పాత సమస్య మళ్లీ మీ ముందుకు రావచ్చు. అది ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ, ఎవరో మూడో వ్యక్తి ద్వారా కానీ మీ ప్రశాంతతను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తుంది. అది ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆ పాత గొడవలు మళ్లీ మీ ముందుకు వచ్చినప్పుడు అది మీకొక పెద్ద పరీక్షా సమయం. ఆ గొడవల్లో మీరు చిక్కుకుంటారా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ పాత గొడవల్లో మీరు మళ్లీ తలదూర్చారంటే మీ సంతోషాన్ని మీ చేతులతో మీరే పాడు చేసుకున్నట్లు లెక్క. అందుకే మిత్రులారా, నా మాటను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ముగిసిన దాని గురించి మళ్లీ ఆలోచించకండి. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన మనుషులను మళ్లీ మీ జీవితంలోకి రానివ్వకండి. ఎందుకంటే రెండో అవకాశం దేవుడు మాత్రమే ఇస్తాడు. మనుషులు ఇస్తున్నారంటే అది మిమ్మల్ని మళ్లీ మోసం చేయటానికి అని తెలుసుకోండి. వచ్చే 3 రోజుల్లో మీకెవరూ ఊహించని చోటు నుండి ఒక సమాచారం అందుతుంది. ఎప్పుడో పాత స్నేహితుడు లేదా చుట్టాల నుండి వచ్చే ఫోన్ కాల్ లేదా మెసేజ్ మీ కాళ్ల కింద భూమిని కంపించేలా చేయవచ్చు. మొదట ఆ వార్త మీకు భయంకరంగా అనిపించినా నిజానికి అది మీ మంచికే జరుగుతుంది. ఒక్కోసారి భగవంతుడు అదృష్టాన్ని భయంకరమైన ప్యాకెట్లో చుట్టి పంపుతాడు. ప్యాకెట్ పైన ప్రమాదం అని రాసి ఉన్నా లోపల మాత్రం బంగారం ఉంటుంది. మీ జీవితంలో అకస్మాత్తుగా అదృష్టం పెరగటం, మీ ఆత్మవిశ్వాసం పెరగటం చూసి మీరు నిర్లక్ష్యంగా ఉండకండి. అంతా బాగుంది కదా అని మీరు పట్టు వదిలితే సరిగ్గా అప్పుడే శత్రువు మీకోసం కాపు కాసి ఉంటాడు. అందుకే మీరు ఎంత ఎత్తుకు ఎదిగితే అంత జాగ్రత్తగా, అంత తెలివిగా ఉండాలి. ప్రమాదం జరిగాక బాధపడటం కంటే
ముందే జాగ్రత్త పడటం మేలు కదా. మేషరాశి జాతకులారా, మీ జీవితంలో ఈ మార్పులన్నీ నిజం కావాలని మీరు కోరుకుంటే ఈరోజు రాత్రి పడుకునే ముందు మీ మనసులో ఉన్న అతిపెద్ద భయాన్ని, బాధను ఆ దేవుడికి అప్పగించేసేయండి. ప్రభూ, ఇకపై ఇవన్నీ నీ బాధ్యత అని మనస్ఫూర్తిగా చెప్పి ప్రశాంతంగా నిద్రపోండి. మీరు ఎప్పుడైతే మీ భారాన్ని దేవుడి మీద వేస్తారో అప్పుడే ఆయన మీ సమస్యలను తన భుజాన వేసుకుంటాడు. ఇప్పుడు నడుస్తున్న సమయం చాలా సున్నితమైంది కాబట్టి ఎవరితోనూ గొడవ పడకండి, ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకండి. ఇతరులను కించపరిచేవారు మొదట వారే పతనమవుతారు. మీ చిన్న తప్పు మీ పెద్ద అదృష్టాన్ని ఆపివేసే అవకాశముంది. అందుకే శాంతంగా ఉండండి, మాటల్లో తీపిని పెంచుకోండి. రాబోయే కాలంలో మీలో ఒక కొత్త శక్తి, కొత్త ఉత్సాహం పుడుతుంది. ఏదో కొత్తగా సాధించాలనే కసి పెరుగుతుంది. అది చాలా మంచి సంకేతం. కాని ఆ ఉత్సాహంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అందరి సలహాలు వినండి, కాని మీ జీవిత దిశను మార్చే నిర్ణయం మాత్రం ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే సలహాలు ఇచ్చేవారు చాలామంది ఉంటారు, కాని కష్టంలో తోడు ఉండేవారు కొందరే. మిత్రులారా, మీరు ఇప్పటివరకు ఈ వీడియోను చూస్తున్నారంటే మీరు నిజంగా మీ జీవితాన్ని మార్చుకోవాలని కోరుకుంటున్నారని నాకర్థమైంది. అందుకే ఈ చివరి మాటను జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుండి మీ మనస్సు బలహీనపడినప్పుడల్లా నేను బలహీనుణ్ణి కాదు, భగవంతుడు నాకు తోడున్నాడు అని మీకు మీరు చెప్పుకోండి. ఈ ఒక్క మాట మీలో ఎంతటి శక్తిని నింపుతుందంటే ఎలాంటి పెద్ద తుఫాను వచ్చినా మీరు చెక్కు చెదరకుండా నిలబడతారు. ఇప్పుడు నిర్ణయం మీ చేతిలోనే ఉంది. మేషరాశి జాతకులారా, ఆ పరమశివుడి కృప మీపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి. మిత్రులారా, ఇప్పుడు మీ ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి, ఈ విషయాలను మామూలుగా విని వదిలేయటం. రెండవది, ఈ దైవ సంకేతాలను అందిపుచ్చుకొని మీ జీవిత కథను మార్చుకోవటం. మీరు చేసే ఒక చిన్న నిర్లక్ష్యం మిమ్మల్ని తిరిగి రాలేని స్థితికి తీసుకువెళ్లే ప్రమాదం ఉంది. గత కొంతకాలంగా మీ జీవితంలో అన్నీ అనుకున్న దానికి విరుద్ధంగానే జరుగుతున్నాయి. కష్టాలు అస్సలు తగ్గటం లేదు. కాని ఇప్పుడు చిత్రం మారబోతోంది. ఎందుకంటే రాబోయే మార్పుల కోసం మీరు అస్సలు సిద్ధంగా లేరు. ఆ భగవంతుడు ఇవ్వటం మొదలు పెడితే హద్దులనేవే ఉండవు. కాని పరీక్షించటం మొదలు పెడితే ఆత్మ కూడా వణికిపోతుంది. మీరు ఎదుర్కొన్న ఆ కఠిన పరీక్ష ఇప్పుడు ముగిసింది. ఫలితం ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఈసారి మీ కర్మఫలాన్ని తేల్చటానికి సాక్షాత్తు ఆ శనిదేవుడే సిద్ధమయ్యారు. మీ జీవిత గమనాన్ని మార్చేసే ఒక పెద్ద సంఘటన మీ ఇంటి తలుపు తట్టబోతుంది. ఈ ఏడాది ఆరంభంలోనే నేనొక సూచన ఇచ్చాను. మొదట్లో కష్టంగా ఉన్నా కాలం గడిచే కొద్దీ అన్నీ సర్దుకుంటాయని. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. రాబోయే 3 రోజులు మీ జీవితంలో ఒక పెను మార్పును తీసుకురాబోతున్నాయి. మనం దేవుణ్ణి చిన్నవి కోరుకుంటాం కాని ఆయన మనకు అంతకంటే ఎన్నో రెట్లు గొప్పవిస్తాడు. మీ జాతకంలో కనిపిస్తున్న సంకేతాల ప్రకారం మీరు ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్న 10 ముఖ్యమైన కోరికలు నెరవేరబోతున్నాయి. కాని ఈ అదృష్టాన్ని కాపాడుకోవాలంటే మీరు 3 విషయాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మొదటిది, మీ చుట్టూనే తిరిగే ఒక వ్యక్తి ఉన్నాడు. చూడటానికి చాలా సామాన్యంగా కనిపిస్తాడు, కాని లోపల మాత్రం కుళ్ళు, కుతంత్రాలతో నిండి ఉన్నాడు. మీ పతనం కోసం ఆ వ్యక్తి ఎప్పుడూ వేచి చూస్తుంటాడు. అదును చూసి దెబ్బతీస్తాడు. అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవది, మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీ మనస్సు చాలా తొందరగా కరిగిపోతుంది. ఆ బలహీనతనే ఇతరులు వాడుకుంటున్నారు. మీరు గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. ఇక మూడవది మరియు అతి ముఖ్యమైంది, వచ్చే 3 రోజుల్లో ఒక పని చేయకుండా మిమ్మల్ని మీరు ఆపుకోవాలి. ఆ పని కనుక మీరు చేస్తే మీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. మేషరాశి జాతకులారా, మీ మీద ఇప్పుడు ఆ శనిదేవుడి ప్రత్యేక కృప ఉంది. అందుకే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో హరహర మహాదేవ మరియు జై శనిదేవ్ అని రాయండి. మీ జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే కామెంట్లో తెలియజేయండి. దైవకృపతో పరిష్కారం లభిస్తుంది. మీకున్న అతిపెద్ద సమస్య ఏంటంటే మీరు మానసికంగా చాలా త్వరగా విరిగిపోతారు. ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు. ఇప్పటికైనా మీరు ధైర్యంగా మారాలి. గతాన్ని వదిలేయండి. మిమ్మల్ని మోసం చేసిన వారిని మర్చిపోండి. నష్టపరిచిన వారిని దేవుడికే వదిలేయండి. జరిగిపోయిన దాన్ని పట్టుకొని కూర్చుంటే రేపటి బంగారు భవిష్యత్తును కూడా పాడు చేసుకుంటారు. ఎవరి మీద అతిగా ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఆశలే దుఃఖానికి మూలం. ఏదైనా పనిలో పదే పదే విఫలమవుతుంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఓటమి మిమ్మల్ని పడగొట్టటానికి కాదు, సరికొత్తగా నిలబెట్టటానికి వస్తుంది. ఒకటి గుర్తుంచుకోండి, చెరువు నిండా నీళ్లు ఉంటే చేపలు చీమలను తింటాయి. అదే చెరువు ఎండిపోతే చీమలే చేపలను తింటాయి. సమయం అందరికీ వస్తుంది. ఇప్పుడు మీ వంతు వచ్చింది.
దీంతో పాటు మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి కూడా రాబోతున్నారు. అకస్మాత్తుగా వచ్చే ఈ వ్యక్తి మీ లోకాన్ని మార్చేస్తాడు. మొదట్లో మీకు కావలసిన మనిషి ఇతనే అనిపిస్తుంది. ఆ వ్యక్తి మీపై ఎంతో ప్రేమను, శ్రద్ధను చూపిస్తూ మీరు చాలా స్పెషల్ అని ఫీల్ అయ్యేలా చేస్తారు. అది ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఆ వ్యక్తి ఇచ్చే ప్రేమను చూసి మరీ లోనైపోకండి. ఎందుకంటే అదే వ్యక్తి ముందు ముందు మీకు భారంగా మారవచ్చు, లేదా మీ మంచితనాన్ని వాడుకోవచ్చు. అందుకే ఏ కొత్త పరిచయానికైనా సరే 10 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి, లేదంటే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఈ సమయంలో మీ పనులు ఎంత వేగంగా పూర్తవుతాయో చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాని మీరు కనుక నిర్లక్ష్యం వహిస్తే ఇదే సమయం మీకు వ్యతిరేకంగా మారే అవకాశం కూడా ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. నిజమైన భక్తులు ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై మాతాది హరహర మహాదేవా అని భక్తితో రాయండి. నేను మాటిస్తున్నాను, రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో మీరు ఊహించని 3 అద్భుతమైన శుభవార్తలు వింటారు. గత ఏడాది మీకు కష్టాలతోనే గడిచి ఉండవచ్చు, కాని మీరు ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోలేదు. మీ శ్రమను నమ్ముకున్నారు. అందుకే ఇప్పుడు ఆ శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందే సమయం వచ్చింది. మీ జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ జరగని ఒక అద్భుతం ఇప్పుడు జరగబోతుంది. మీ శత్రువులు ఇక మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే మీ గ్రహగతులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారాయి. మీకు సాక్షాత్తు ఆ శనిదేవుడి అండ దొరికింది. ఆ స్వామి తోడుంటే ఏ శక్తి మీ ముందు నిలబడలేదు. ఈ ఏడాదిని అస్సలు తక్కువగా అంచనా వేయకండి. మధ్య మధ్యలో కొన్ని అడ్డంకులు వచ్చినా అవి శాశ్వతం కాదు. మిమ్మల్ని మరింత దృఢంగా మార్చటానికి అవి వస్తాయి. ఏ కష్టం వచ్చినా దాన్ని దైవ సంకేతంగా భావించండి. ఎందుకంటే మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఒక దివ్య శక్తి మీ కర్మల లెక్కలను రాస్తోంది. మీరు చేసిన ప్రతి మంచి పనికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైంది. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త. మీ విజయాల గురించి ఇప్పుడే అందరికీ చెప్పకండి. మీ కలలను, మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. లేదంటే మీ ఎదుగుదల చూసి ఓర్వలేనివారు వాటిని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తారు. అందుకే మౌనంగా ముందుకు సాగండి, కష్టపడుతూ ఉండండి. రాబోయే కాలం మీదే. ఈ 24 గంటలను మీరు గనక జాగ్రత్తగా, భక్తితో గడిపితే మీ జీవితం ఒక సరికొత్త దశలో ప్రయాణిస్తుంది. మేషరాశి జాతకులారా, ఇప్పటివరకు మీరు విన్న ఈ దైవ రహస్యాలు మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది పలకబోతున్నాయి. ఆ పరమశివుడి 3వ కన్ను మరియు శనిదేవుడి కృపాకటాక్షాలు మీపై ఉన్న ఈ తరుణంలో మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, పూర్తి నమ్మకంతో ముందడుగు వేయటం. భయాన్ని వదిలేయండి, గతాన్ని తుడిచేయండి. రాబోయే అద్భుతమైన భవిష్యత్తు కోసం సిద్ధం కండి. మీరు ఈ వీడియోని చివరి వరకు చూశారంటే మీపై ఆ దైవశక్తి ప్రభావం ఖచ్చితంగా ఉందని అర్థం. రాబోయే 24 గంటల్లో మీరు వినపోయే ఆ 3 శుభవార్తలు మీ జీవిత దిశను మారుస్తాయి. గుర్తుంచుకోండి, మీ మౌనమే మీ బలం, మీ నమ్మకమే మీ విజయం. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు, రోజువారీ రాశిఫలాలు మరియు మీ జీవితాన్ని మార్చే దైవ సంకేతాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు కొంచెం ధైర్యాన్నిచ్చినా, మీ మనస్సుకి హత్తుకున్నా తప్పకుండా లైక్ చేయండి. మీ ఆత్మీయులందరికీ ఈ సందేశాన్ని షేర్ చేసి వారికి కూడా ఆ భగవంతుడి తోడును అందించండి. చివరిగా కామెంట్ బాక్స్లో హరహర మహాదేవా అని టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి. ఆ దైవశక్తి మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం భూయాత్.